హలో ట్రేడర్స్, వెల్కమ్ టు అవర్ బెస్ట్ ట్రేడింగ్ ట్రిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం థర్స్డే ట్రేడ్ చేసుకోవడానికి వెడ్నెస్డే ఇచ్చిన స్టాక్స్లో అంటే రిలయన్స్, డిఎల్ఎఫ్, ఎస్కార్ట్, హెవెల్స్, యూబిఎల్లో ఏ విధంగా మన ప్రైస్ యాక్షన్ పనిచేసింది, అసలు మనం ప్రాఫిట్ ఏ స్టాక్లో తీసుకున్నామా లేకపోతే తీసుకోలేదా, స్టాప్ లాస్ హిట్ అయిందా, ఎలా పర్ఫామ్ చేసింది అని చెప్పేసి మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, అంతకన్నా ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే మేము ప్రైస్ యాక్షన్ టెక్నికల్ అనాలిసిస్ కోర్స్ అనేది సెకండ్ బ్యాచ్ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాము. ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉండి ఇలాంటి ప్రైస్ యాక్షన్ అంటే డైలీ అనాలిసిస్ మేము కూడా చేయాలి, మనీ ఎర్న్ చేసుకోవాలి అనుకుంటే ఈ లైన్స్ ఏ విధంగా ప్లేస్ చేయాలి, ఎక్కడ ఏ విధంగా తీసుకోవాలి, ఇంకా కొన్ని టెక్నిక్స్ అనేది మేము క్లాసుల్లో నేర్పిస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ సాధ్యపడదు మామూలుగా. ఓకేనా, మీరు ఇంకా కోర్సులో జాయిన్ కావాలనుకుంటే మాత్రం కింద అంతా వీడియోలో డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి కాల్ చేసి కానీ లేదా వాట్సాప్ ద్వారా కానీ మీ యొక్క సీట్ అనేది రిజర్వేషన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక మన సబ్జెక్ట్లోకి వెళ్దాం. నేను ఒకసారి చూడండి, రిలయన్స్లో ఇది మనం ఇచ్చిన రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్స్ నేను ఒకసారి జూమ్ చేస్తున్నా చూడండి, ఎందుకంటే క్లియర్గా మనకు అర్థమవుతానికి. నేను ఇక్కడ వర్టికల్ లైన్ కూడా ఒకటి ఇచ్చాను, ఎందుకంటే ఈ రోజు మార్కెట్ జరిగిన విధానం ఏ విధంగా ఉంది తెలుసుకోవడానికి. చూడండి ఫ్రెండ్స్, మార్కెట్ ఏమైంది ఫ్రెండ్స్, పర్ఫెక్ట్గా మనం ఇచ్చిన రెసిస్టెన్స్కి నియర్గా ఓపెన్ అయ్యి కొంచెం ఒక చిన్న పుల్ బ్యాక్ చేసింది. ఇక్కడ నుంచి మార్కెట్ ఏమైంది, ఒక్కసారిగా అప్ సైడ్కి వెళ్ళింది. ఇంత మూమెంట్లో మనం ఏమీ చేయలేము ఎప్పుడు కూడా. చూడండి, ఇలాంటి పెద్ద పెద్ద క్యాండిల్స్ జాగ్రత్తగా ఉండాలి. తర్వాత మార్కెట్ ఏమైంది ఫ్రెండ్స్, పర్ఫెక్ట్గా రీటెస్ట్ జరిగింది. ఇక్కడ రీటెస్ట్ జరిగేమైంది, ఇక్కడ పర్ఫెక్ట్ రిజెక్షన్ క్యాండిల్ వచ్చింది. చూడండి, పర్ఫెక్ట్ రిజెక్షన్ క్యాండిల్ అంటే ప్రైస్ రిజెక్షన్ జరుగుతుంది. అంటే ఇక్కడ నుంచి మనకి ఎవరు సెల్లర్స్ తీసుకొచ్చినా కానీ బయ్యర్స్ అనేవారు ఇక్కడ యాక్టివ్ అయ్యారు. ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ వెళ్తాను, ఇక్కడ డిసైడ్ అయిపోయింది. అప్పుడు మనం ఏం చేస్తాం, పర్ఫెక్ట్ ఇక్కడ మన రెసిస్టెన్స్ తీసుకున్నాం, మన లైన్ దగ్గర జరిగింది కాబట్టి ఇక్కడ గ్రీన్ క్యాండిల్ వచ్చింది. అప్పుడు మనం ఏం చేయాలి, దీనిపైన బై చేసుకోవాలి, దీని కింద స్టాప్ లాస్ అనేది ఇవ్వాలి. ఓకేనా, ఇది సినారియో. ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అంటే మీరు ఇలా ప్రాక్టీస్ చేస్తుంటే సింపుల్గా తీసుకుంటారు. ఎప్పుడైతే వన్స్ ప్రాఫిట్లోకి వస్తామో ఇక్కడనే మనం ఎగ్జిట్ అవుతాం. ఇక్కడ ఎంటర్ అయిన వాళ్ళు ఏం చేస్తాం, మనం ఈ క్యాండిల్లోనే మనం ఇక్కడ ఈ పుల్ బ్యాక్ని ఎగ్జిట్ అవుతాం. కాకపోతే చాలామంది కన్ఫ్యూజన్ వాళ్ళు ఏం చేయొచ్చు, మళ్ళీ ఇక్కడ కూడా ఎంట్రీ కావచ్చు. అర్థమైందా, ఇక్కడ కూడా మీరు ఎంట్రీ కావచ్చు. ఇక్కడ ఎంట్రీ అయినప్పటికీ ఇక్కడ నుంచి మనకి ఇక్కడ వరకు ప్రాఫిట్ బుక్ చేస్తాం. రిలయన్స్లో ఎన్ని పాయింట్స్ అంటే చూడండి, మీరు 81 నుంచి మినిమం 91, 10 పాయింట్స్, 20 పాయింట్, 10-15 పాయింట్స్ మనకి ఇక్కడ ఈజీగా వచ్చాయి అనమాట. ఓకేనా, 10 పాయింట్స్ అంటే 10 పాయింట్స్ దాకా ఉంటాం మనం. ఎక్కువ 5 పాయింట్స్, 6 పాయింట్స్ అంటే 1:1 కానీ 1:25 అంటే కానీ ఎక్కువ ఉన్న సినారియో ప్రకారం మనం ఈజీగా బుక్ చేసుకుందాం. మార్కెట్ కూడా అంత స్టెబుల్గా లేదు, ఒకసారి అప్ వెళ్తుంది, డౌన్ వెళ్తుంది, కాబట్టి కంగారు పడాల్సిన అవసరమే లేదు. ఈజీ పర్ఫెక్ట్ ట్రేడ్ వచ్చినప్పుడే ట్రేడ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డిఎల్ఎఫ్ ఫ్రెండ్స్. డిఎల్ఎఫ్ ఏమైంది ఫ్రెండ్స్, పర్ఫెక్ట్గా చూసారా, మనం ఇచ్చిన రెసిస్టెన్స్ సపోర్ట్ మధ్యలో ఓపెన్ అయ్యి పర్ఫెక్ట్గా సపోర్ట్ని టచ్ చేసుకొని దీనిపైనే మార్కెట్ అనేది ఉంది, ఎక్కడ కూడా పర్ఫెక్ట్గా లేదు. ఇక్కడ బ్రేక్ అయింది చూడండి, ఇక్కడ బ్రేక్ అయింది, ఇక్కడ చిన్న రీటెస్ట్ పుల్ బ్యాక్ చేసింది. ఇక్కడ సెల్ చేయలేము, ఎందుకంటే ఈ బాక్స్లో ఎలా చేయకూడదు అని చెప్పేసి. ఓకేనా, మళ్ళీ ఏమైంది, మార్కెట్ ఇలా వచ్చింది. ఇక్కడ చూసారా మీరు, ఇక్కడ పర్ఫెక్ట్ ఒక ప్యాటర్న్ వచ్చింది మీకు. ఇక్కడ పర్ఫెక్ట్ ఒక ప్యాటర్న్ వచ్చింది అంటే ఒక్క 3 మినిట్స్ క్యాండిల్లోనే మార్కెట్ అనేది 1, 2, 3, 4 క్యాండిల్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ పర్ఫెక్ట్ ఇన్సైడ్ బార్ క్యాండిల్ వచ్చింది. మనం ఇక్కడ బై చేస్తాం, ఇక్కడ స్టాప్ లాస్ ఇస్తాం, ఎందుకంటే మన హార్జెంటల్ లైన్ సెకండ్ లైన్ కింద వచ్చింది. మనం ఏం చేస్తాము, ఇక్కడెక్కడో మార్కెట్ ఉంటే ఛానల్లో చేయొద్దని చెప్పాము, కాకపోతే ఇది ఎవరం చేయము, అంత అబ్జర్వేషన్ లేదు. ఈరోజు న్యూ పాయింట్ అంటే ఇదే అనమాట. ఓకేనా, ఇక్కడ నుంచి మార్కెట్ ఏమైంది, పర్ఫెక్ట్గా మనకి ఇక్కడ వరకు ప్రాఫిట్ ఇచ్చింది. నెక్స్ట్ మళ్ళీ మనకి ఏమైంది, ఇక్కడ రీటెస్ట్ జరిగింది, ఇక్కడ రీటెస్ట్ జరిగి ఇక్కడ దాకా ప్రాఫిట్ వచ్చింది. కానీ ఇక్కడ మనం ఎంట్రీ అయినా కానీ మార్కెట్ ఎండింగ్ అంటే లాస్ట్ టైంలో కాబట్టి మనం ఎంత ఇంట్రెస్ట్ ఎవరు చూపించరు, ఇక్కడ ఎవరు ఎగ్జిట్ కారు. ఓకేనా, ఇక్కడ కొత్త పాయింట్ ఏంటి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ చెప్పాం కదా, ఒక ఇన్సైడ్ బార్ క్యాండిల్, ఒక 3 మినిట్స్ క్యాండిల్లోనే 1, 2, 3, 4 ఇన్సైడ్ బార్ క్యాండిల్ వచ్చాయంటే మీకు తెలుసు, ఎప్పుడైతే ఈ ఇన్సైడ్ బార్ క్యాండిల్ ఇక్కడ బ్రేక్ అవుతుందో మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం దీని సినారియో ప్రకారం. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మనకి ఎస్కార్ట్ ఫ్రెండ్స్. ఎస్కార్ట్లో ఏమైంది ఫ్రెండ్స్, మనకి ఒకసారి ఏమైంది, మనకి ఇచ్చిన రెసిస్టెన్స్ లెవెల్ అనేది పర్ఫెక్ట్గా బ్రేక్ అయింది. మన సినారియో ఏంటి, రీటెస్ట్ చేసుకొని పైన ఏమైనా ప్యాటర్న్ వస్తే ఇలా పై చేస్తాం. కానీ ఏమైంది, మళ్ళీ ఎక్కడ ఇలాంటివి కూడా మళ్ళీ ఒకసారి ఏమైంది, బ్రేక్ అయింది. ఇక్కడ సినారియో ఏంటి, రీటెస్ట్ చేసుకోవాలి, ఖచ్చితంగా ఇలా కిందికి రావాలి, కానీ ఏం కాలే, మళ్ళీ పర్ఫెక్ట్ ఇక్కడికి వచ్చింది. మనకి ఇక్కడ సపోర్ట్ దగ్గర రిజెక్ట్ అయింది. చూడండి, మనం ఎక్కడ ఎంటర్ అవుతాం తెలుసా, అసలు ఈ బుడ్డ క్యాండిల్, చిన్న క్యాండిల్ ఉందో ఇది కూడా 3 మినిట్సే. ఈ క్యాండిల్ మీరు వదిలేయొద్దు, ఇది ఇంకో కొత్త పాయింట్. చూడండి, ఈరోజు ఇక్కడ ఒక చిన్న 3 మినిట్స్ నేను జూమ్ చేస్తున్నా చూడండి క్లియర్గా, ఇక్కడ ఒక చిన్న 3 మినిట్స్ క్యాండిల్ ఉంది కదా, ఇది కూడా మనకి క్యాండిలే. ఇది క్యాండిల్ ఏంటి, ఇది మనకి హేమర్ క్యాండిల్. చూడండి, ఇది ఇంత పెద్ద క్యాండిల్లో 3 మినిట్సే, ఈ చిన్న క్యాండిల్లో 3 మినిట్సే. ఓకేనా,
ఈ క్యాండిల్ పైన మనం ఎంటర్ అయినప్పటికీ ఇక్కడి నుంచి కూడా సమ్ ప్రాఫిట్ అనేది బుక్ చేస్తాం. ఇంత లాజిక్లో మార్కెట్లో మీరు చేయడం అనేది కొంచెం కష్టం ఉంటుంది, పర్లేదు మాకు కూడా తెలుసు, ఓకేనా. కాకపోతే ఏంటంటే మేము ఇక్కడ ఎంటర్ అవుతాం. మనం ఏంటంటే మన సినారీ నేర్చుకున్నాం బట్టి మనం ఇక్కడ ఎంటర్ అవుతాం. ఎందుకంటే ఇక్కడ రిజెక్షన్ క్యాండిల్ వచ్చింది, పర్ఫెక్ట్గా మనం ఇచ్చిన సపోర్ట్ దగ్గర వచ్చిందా ఇక్కడనే ఎంటర్ అవుతాం. ఇక్కడ నుంచి 34 అంటే ఇక్కడ వరకు మనం ప్రాఫిట్ బుక్ చేస్తాం. ఎక్కడ బుక్ చేస్తాం ప్రాఫిట్? ఈ పెద్ద క్యాండిల్ వచ్చిందో బుక్ చేస్తాం. ఈ పెద్ద క్యాండిల్ రాగానే బుక్ చేసుకోవాలి, లేకపోతే మన స్టాప్ లాస్ ఇక్కడి నుంచి ఇక్కడికి మార్చాలి. ఈ రెడ్ క్యాండిల్ స్టాప్ లాస్ ఇట్టైనా పర్లేదు, ఒక్కోసారి మార్కెట్ అనేది అప్ సైడ్కి వెళ్ళొచ్చు. నెక్స్ట్ వచ్చేసి హవెల్స్ ఫ్రెండ్స్. చూడండి హవెల్స్ ఏం జరిగింది, పర్ఫెక్ట్గా మనం ఇచ్చిన సపోర్ట్ రిజన్ మధ్యలో ఓపెన్ అయింది, ఒక్కసారిగా బ్రేక్ అయింది. మనం ఎక్కడ ఎంటర్ అయింది తెలుసా? ఇక్కడ మ్యాక్సిమం ఎంటర్ కావచ్చు, ఎందుకంటే ఇక్కడ రీటెస్ట్ కిందకి వచ్చింది. ఇది రీటెస్టే, ఇది హేమరే. ఎందుకంటే మొత్తం ఈ అప్ సైడ్ రిజెక్షన్ క్యాండిల్ కదా. నేను జూమ్ చేసి చూపిస్తాను క్లియర్. ఏంటంటే క్యాండిల్ నేర్చుకోవాలి, క్యాండిల్స్ ఫార్మేషన్. ఇది చూడు, ఇదేంటి, ఇది బ్రేక్ అయిన తర్వాత రీటెస్ట్కి వచ్చింది ప్రైస్, కానీ బయ్యర్స్ అనేవారు అప్ సైడ్కి పోతానికి ప్రయత్నం చేస్తారు. ఇక్కడ బయ్యర్స్ అంటే స్ట్రెంత్ ఉంది, ఇక్కడ స్ట్రెంత్ ఉందని తెలిసిపోద్ది అనమాట. కాకపోతే ఇది మనం తెలుసుకోలేదు. నేను అందుకే ప్రతిరోజు మనకు ప్రాఫిట్ ఇచ్చిందా ఇవ్వలేదా అని కూడా ఎందుకు చెప్తున్నామంటే ఇటువంటి చిన్నవి మనం మీరు క్లియర్గా తెలుసుకుంటారు అని చెప్పేసి, ఓకేనా. ఈ 3 క్యాండిల్స్ పైన మనం బై చేస్తాము, కింద స్టాప్ లాస్ ఇస్తాము. ఎంత స్టాప్ లాస్? తక్కువ స్టాప్ లాస్, 3 రూపీస్ ఉంటుంది మనకి, 3-4 రూపీస్ ఉంటుంది అంతే, ఓకేనా. క్లియర్. చూడండి ఎంత ప్రాఫిట్ ఇచ్చిందో చూడండి, పర్ఫెక్ట్గా మళ్ళీ మనం ఇచ్చిన లైన్ దగ్గరికి వచ్చింది, మార్కెట్ అనేది క్లోజ్ అయింది, ఓకే. నెక్స్ట్ వచ్చేసి యూబీఎల్ ఫ్రెండ్స్, కన్ఫ్యూజ్ కావద్దు. ఇక్కడ నేను క్లియర్గా చెప్తా మీకు ఏమైంది అనేది కూడా. ఫ్రెండ్స్ మార్కెట్ ఏమైంది, మనం ఇచ్చిన సపోర్ట్ చూడండి, ఇంకా జూమ్ చేయాలి, చూడండి రెసిస్టెన్స్ ఇది సపోర్ట్, ఇక్కడ మధ్యలో సపోర్ట్ దగ్గర మార్కెట్ ఓపెన్ అయింది, డౌన్ అయింది ఒకసారి, మళ్ళీ ఒకసారి ఏమైంది బ్రేక్ అయింది. ఇక్కడ రీటెస్ట్ చేసింది, ఇక్కడ బుల్లిష్ ఎంగిల్ఫింగ్ వచ్చింది చూసారా, ఇక్కడ బుల్లిష్ ఎంగిల్ఫింగ్ వచ్చింది. మార్కెట్ ఏమైంది ఫ్రెండ్స్, బ్రేక్ అయింది. ఇక్కడ బ్రేక్ అయ్యి ఇక్కడ మనకి బుల్లిష్ ఎంగిల్ఫింగ్ వచ్చింది, ఇక్కడ బుల్లిష్ ఎంగిల్ఫింగ్ వచ్చింది, కన్ఫర్మేషన్ క్యాండిల్ కూడా వచ్చింది చూడండి, హ్యామర్. ఇక్కడ బై చేస్తాం, ఇక్కడ స్టాప్ లాస్ ఇస్తాం, ఇక్కడ నుంచి ఇక్కడ ప్రాఫిట్ అనేది బుక్ అయింది. దీంట్లో మళ్ళీ ఏమైంది, మళ్ళీ రిటెస్ట్ చేసింది, కానీ మనం ఇక్కడ చెయ్యం, ఎందుకంటే కన్ఫర్మేషన్ క్యాండిల్ లేవు ఇందులో, పర్ఫెక్ట్ కన్ఫర్మేషన్ క్యాండిల్ లేవు. మీకు ఏంటంటే ఇక్కడ మీరు అనుకోవచ్చు, ఒకవేళ ఈ 3 క్యాండిల్స్ ఉన్నాయి ఇక్కడ, దీనిపైన ఏంది మనకి, దీనిపైన కన్ఫర్మేషన్ క్యాండిల్ ఏది మనకి, గ్రీన్ క్యాండిల్ పైన బై చేయాలి. చేస్తే ఇక్కడ ఆర్డర్ ఎగ్జిక్యూట్ కాలేదు, మళ్ళీ ఏమైంది, మళ్ళీ బ్రేక్ అయింది, మళ్ళీ పైకి బ్రేక్ అయింది, మళ్ళీ కన్ఫర్మేషన్ క్యాండిల్ లేదు, మళ్ళీ ఒకసారి అవకాశం వచ్చింది. ఎక్కడ వచ్చింది, నెక్స్ట్ మళ్ళీ ఎక్కడ వచ్చింది ఫ్రెండ్స్ మనకి, చూడండి చాలా జాగ్రత్త చూడండి, కొత్త పాయింట్ అనేది దొరుకుద్ది మీకు ప్రతి వీడియోలో. మళ్ళీ ఎక్కడ వచ్చింది మనకి, ఇక్కడ బ్రేక్ అయింది పర్ఫెక్ట్గా, ఇక్కడ రీటెస్ట్ చేసుకొని ఇక్కడ బేరిష్ ఎంగిల్ఫింగ్ వచ్చింది, కానీ కన్ఫర్మేషన్ క్యాండిల్ ఏమైంది తర్వాత వచ్చింది. గ్రీన్ క్యాండిల్ వచ్చినా కానీ ఇది కన్ఫర్మేషన్ క్యాండిల్ కిందకి వస్తుంది. ఎందుకు వస్తుంది, రిజెక్షన్ క్యాండిల్, ఇది షూటింగ్ స్టార్ టైప్లో ఉంది చూడండి, కింద చిన్న వీక్ అనేది లేకుంటే షూటింగ్ స్టార్, నెక్స్ట్ షూటింగ్ స్టార్ వచ్చింది, మళ్ళీ కన్ఫర్మేషన్ క్యాండిల్ వచ్చింది. అది వదిలేయండి లేకపోతే, ఓకేనా. మీరు అది వదిలేసినప్పటికీ ఆ క్యాండిల్ వదిలేసినా కానీ ఇక్కడ ఏమైంది, నెక్స్ట్ ఏమైంది, ఇక్కడ షూటింగ్ స్టార్ వచ్చింది. ఇక చూడండి ఇక్కడ మీకు క్లియర్ డిలీట్ చేస్తాను ఇదంతా చూడండి, ఇది షూటింగ్ స్టార్ కన్ఫర్మేషన్ క్యాండిల్, దీని కింద సెల్, ఇక్కడ స్టాప్ లాస్, చూడండి ప్రాఫిట్ అనేది బుక్ అయింది, ఈజీగా బుక్ అయిపోయింది. అక్కడ రాకుండా మనం ఈ 2 క్యాండిల్స్ 3 క్యాండిల్స్ రాగానే మళ్ళీ, ఎందుకంటే మళ్ళీ మనకి రిజెక్షన్ క్యాండిల్ వచ్చింది కదా, ఇక్కడనే మనం బుక్ చేసుకుంటాం, ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.